నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దేశవ్యాప్తంగా ధర్నాలకు సంబంధించి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్న ఉదంతాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలకు సంబంధించి ఆయా ప్రభుత్వాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు చేస్తున్న ధర్నాలను మనం చూస్తున్నాం. మొన్నటి వరకు ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ధర్నా చూసాం. ఇప్పుడు ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి పరీక్షల చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం అయితే నెలకొంది. ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగులు తమ ఫ్యూచర్ని వెతుక్కునే ఈ మెగా డిఎస్సి ప్రక్రియపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు, అంటే అనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం చివరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు చేరింది. అంటే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద నకిలీ స్పోర్ట్స్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్స్ సమర్పించి ఉద్యోగాలు పొందుతున్నారనే అంశంపై ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానికి సంబంధించి విచారణ జరిపిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారం పైన పూర్తి ఇన్వెస్టిగేషన్ జరపాలి, దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అటు పిటిషన్లో ప్రస్తావించిన అంశాలన్నింటినీ కూడా పరిగణలోనికి తీసుకొని రాబోయే 4 నెలల కాలంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని కూడా హైకోర్టు ఇక్కడ స్పష్టం చేసింది. ఈ కోర్టు తీర్పు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, దాంతోపాటు నిరుద్యోగ అభ్యర్థుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి ప్రధాన కేంద్రం అంటే స్పోర్ట్స్ కోట. ముఖ్యంగా జూడో అనే ఒక స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి ఏపీలో జూడో అసోసియేషన్ నుంచి పెద్ద ఎత్తున నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ పత్రాలు జారీ అయ్యి అనేది ఇక్కడ మెయిన్ ఆరోపణ. ఈ నకిలీ పత్రాలతో చాలామంది అభ్యర్థులు మెగా డిఎస్సిలోనే కాకుండా అటు వైద్య విద్య ప్రవేశాలైన మెడికల్ సీట్లు, ఇతర గవర్నమెంట్ పోస్టులకు సంబంధించి కూడా ఈ ఉద్యోగాలు పొందారని కోర్టుకు సమర్పించిన పిటిషన్లో చాలా స్పష్టంగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే జరిగిన అవకతవకలకు సంబంధించి కావచ్చు, అక్రమాలకు సంబంధించి కావచ్చు, అంతకుముందే ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినప్పటికి కూడా అధికారులు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే తామంతా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది అయితే వాదించడం జరిగింది. అంటే ఏ రేంజ్లో అవకతవకలు జరిగాయో అనేది ఆధారాలతో సహా మేము సమర్పించాము అంటూ అడ్వకేట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం దాఖలు చేసిన ఈ పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం విచారణ అయితే జరిపింది. అయితే పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ నకిలీ అంటే డూప్లికేట్ సర్టిఫికేట్ల నెట్వర్క్ చాలా లోతుగా విస్తరించి ఉంది అనేసని, అంటే కేవలం ఇక్కడితోటే ఆగలేదు, ఇంకా చాలా అవకతవకలు దీంట్లో జరిగాయి, ఈ నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించి ఇంకా విస్తుపోయే వాస్తవాలు రాబోతున్నాయని అంటున్నారు. అసలు రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో ఎలాంటి పోటీలు అనేవి జరగకపోయినా, అసలు ఆ పోటీలకు సంబంధించి అట్మాస్ఫియరే కావచ్చు, నోటిఫికేషనే కావచ్చు, అడ్వర్టైజ్మెంటే కావచ్చు, ఇలాంటివి ఏవి జరగలేదు. అయినా సరే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఫామ్ 2, ఫామ్ 4 సర్టిఫికెట్లను వీళ్లకు అక్రమంగా జారీ చేశారు అనేది దాంట్లో పొందుపరిచిన అసలు విషయం. ఇంకా కొన్ని సందర్భాల్లో టోర్నమెంట్లు జరిగినా మొదటి రౌండ్లోనే, అంటే ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయిన అభ్యర్థులకు కూడా బంగారము, వెండి, అంటే గోల్డ్, సిల్వర్, రజత పథకాలు సాధించినట్లు నకిలీ రికార్డులను అయితే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఈ పద్ధతి ద్వారా అంటే స్పోర్ట్స్ కోటాలో అర్హులైన వారికి ఇంపార్టెన్స్ అనేది ఈ జాబితాలో లేకపోవడం, మొదటి స్థానాలు సంపాదించి నిజమైన క్రీడాకారుల హక్కులను దెబ్బతీశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అంటే ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలో దాదాపు 20 మంది నకిలీ జూడో సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వాళ్లకు వచ్చాయనేసని, ఒక అభ్యర్థి కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో టోర్నమెంట్లో ఫేక్ సర్టిఫికేట్తో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఆమె ఎన్నికైందని కూడా పిటిషనర్ ఆధారాలతో సహా పేర్కొనడం ఈ కుంభకోణం యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చెప్తూ ఉంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయంగా పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడింది. అంటే మన ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని నెలలుగా ఈ అంశానికి సంబంధించి ఫైట్ చేసిన విషయం కావచ్చు, గవర్నమెంట్ వివరణ ఇచ్చుకున్న విషయం కావచ్చు, మనందరికీ తెలిసిందే. అయితే
అక్కడితో వైఎస్ఆర్సీపీ ఆగలేదు, కంటిన్యూగా ఆ పోరాటం అయితే సాగిస్తూనే ఉంది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే వైసీపీ తమ పోరాటానికి నైతిక బలం చేకూరదు, అంటే మేము గతంలో చెప్పినాం, ఇప్పుడు కోర్టు కూడా దానికి సంబంధించి బాధ్యత తీసుకోవాలంటూ చెప్పడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఎందుకు? మేము బయటపట్టిన కుంభకోణం నిజమని కోర్టు కూడా నమ్మింది, విచారణకు ఆదేశించింది అని. దీంతోపాటు ఇటు నీట్ పరీక్షల లీకేజ్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగైతే బాధ్యత వహించి రాజీనామా చేశారో అదే బాటలో నారా లోకేష్ కూడా నడుచుకోవాలని, ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అటు వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. దీనికి అటు సపోర్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు కూడా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. అయితే ఇక అధికార కూటమి ఈ ఆరోపణలను పొలిటికల్ కోణంలోనే కౌంటర్ చేస్తోంది. లోకేష్ కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, ఈ డిఎస్సి అక్రమాల ఆరోపణలపై సాంకేతిక సమాధానాలు ఇవ్వడం కంటే అటు విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం రాజకీయంగా మరియు న్యాయపరంగా ఆ నేపథ్యాన్ని అయితే ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. జగన్పై అనేక సిబిఐ కేసులు ఉన్నాయి. గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఆయన సరైన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని, అలాంటి వ్యక్తికి తమను విమర్శించే కానీ లేకపోతే అంటే విమర్శించే హక్కు కానీ లేకపోతే రాజీనామా చేయాలన్న డిమాండ్ చేసే అర్హత కానీ ఎక్కడుంది అంటూ అధికార పక్షం అయితే ఇక్కడ తమ వాదన అయితే వినిపించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ విధమైన విమర్శలు, ప్రతి విమర్శలు మామూలుగానే రాష్ట్రంలో వినిపిస్తుంటాయి. కాకపోతే డిఎస్సి అంశం కాస్త ఇప్పుడు రాష్ట్రంలో ఇంకా ఢిల్లీలో హై వోల్టేజ్ ధర్నా అయిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టు నుంచి కొంత నైతిక సపోర్ట్ రావడంతో పొలిటికల్ వార్ అయితే అయిపోయింది. మరోవైపు నిరుద్యోగ అభ్యర్థుల్లో ఈ పరిణామాలు తీవ్ర ఆందోళనను, అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ కోటాలో అంటే ఆ పద్ధతులకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన తీవ్రస్థాయి నిరసనల తరహాలోనే ఇక్కడ కూడా కాక్రోచ్ మూమెంట్ వస్తేనే కానీ ప్రభుత్వం కదలదా అన్న ఒక వాదన, డిఎస్సి అభ్యర్థులను తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఎంతో కాలంగా కష్టపడి రాత్రింబవళ్ళు చదివి మార్కులు తెచ్చుకున్న అసలు అభ్యర్థులు వాళ్లకు రాకుండా అడ్డదారిలో నకిలీ సర్టిఫికెట్లో ఉద్యోగాలు కొట్టేసే వారి వల్ల తాము నష్టపోయిన తీరుకు సంబంధించి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పరీక్షల నిర్వహణలో అటు కోటాల భర్తీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండాలి, కానీ అలాంటిదేమీ లేకుండా తమ అనునాయులకు, తమకు వంతపాడే వాళ్లకు అంటే ఎవరికి సిఫార్సు చేశారో వాళ్ళకి ఇవ్వడం కోసం సర్టిఫికెట్లు క్రియేట్ చేసి అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ అహర్నిశలు పోరాడిన డిఎస్సి అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక కోర్టు తీర్పు మరియు విచారణ ఆదేశాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం డిఫెన్స్లో పడిందా లేదా అనేది పక్కన పెడితే వ్యవస్థ ప్రక్షాళనకు ఇదొక సవాలుగా అయితే ఇప్పుడు మారింది. ఎందుకంటే హైకోర్టు 4 నెలల టైం అయితే ఇచ్చింది. ప్రభుత్వం ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఎలాంటి నిష్పాక్షిక విచారణ జరుపుతుంది అనే దానికి సంబంధించి ఇప్పుడు డిస్కషన్. అర్హులైన నిరుద్యోగులకు ఎలా న్యాయం చేస్తుంది అనేది మెయిన్ కీ పాయింట్ ఇది. అంటే రాజకీయ విమర్శలు ఎలా అవి ఏమైనా కానివ్వండి, కానీ లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ డిఎస్సి ప్రక్రియలో పారదర్శకతను నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే ప్రస్తుతం ప్రభుత్వంపై ఉందా లేదా అనేది ప్రభుత్వం అయితే ప్రశ్నించుకోవాల్సిందే. ఎందుకంటే విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో, మరి ఆ నిజాలు రుజువు అయితే ప్రభుత్వం తీసుకునే నష్ట నివారణ చర్యలు ఎలా ఉంటాయో, ఒకవేళ అది ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులు కనుక ఏకమైతే వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ చర్చ కాబోతుంది. దీనికి రాజకీయంగా వైఎస్ఆర్సీపీ ఆ విద్యార్థులకు తోడవడం, కోర్టు నైతికంగా ఇచ్చిన తీర్పు అనేది 4 నెలల టైంలో ఇది క్లియర్ చేయాలి. నకిలీ సర్టిఫికెట్స్కి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరిని దీంట్లో ఇన్వాల్వ్ చేశారు, అసలు సర్టిఫికెట్స్ ఎక్కడి నుంచి జారీ అయ్యాయి, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ ఏంటి, అసలు ఈ ఎంపిక అనేది ఎలా జరిగింది, వీటన్నింటికి సంబంధించి కూలంకషంగా అయితే డిస్కషన్ జరగాలన్న వాదన అయితే తెర మీదకి వస్తుంది. చూద్దాం మరి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి స్పందిస్తుందా, స్పందించకపోతే విద్యార్థుల పోరాటము, నిరుద్యోగుల పోరాటం, విద్యార్థుల పోరాటము ప్లస్ దీనికి తోడు కడుపు మండిన నిరుద్యోగి పోరాటం ఎలా ఉంటుంది అనేది ఏపీలో రాబోయే రోజుల్లో చూడబోతున్నామా అనేది ప్రభుత్వం తీసుకునే నైతిక బాధ్యతకు సంబంధించి, ప్రభుత్వం ఇవ్వబోతున్న వివరణకు సంబంధించి. ఎందుకంటే గతంలో డిఎస్సికి సంబంధించి వాళ్ళు ఎవరెవరు అభ్యర్థులు
మాకు అన్యాయం జరిగింది అనేసి అని చూపించారో వాళ్ళు ఏ ఏ కేటగిరీలో మిస్ అయ్యారు అంటూ కూడా అటు నిర్వాహకులు చెప్పిన నేపథ్యానికి సంబంధించి మరి ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ నిర్వాహకులు ఎలా కవర్ చేయబోతున్నారు అన్న డిస్కషన్ కూడా నడుస్తుంది. మరి ఈ అంశాన్ని రాజకీయంగా ఎలా వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకెళ్లబోతుందనే దాంతో పాటు స్టూడెంట్స్కి ఎలా న్యాయం జరగబోతోంది, ఎన్నో ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఉద్యోగం వస్తే తమ జీవితాలు మారతాయి అంటూ నష్టపోయిన నిరుద్యోగులకు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారనే దాని మీద ఏపీలో రాబోయే రోజుల్లో ఎలాంటి యుద్ధం జరగబోతుందనేది తెర మీద చూద్దాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.